సైన్స్ డే గురించి మాట్లాడటం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే, ఇది ఒక మహానుభావుడి కృషి వల్ల మనకు ఈరోజు వచ్చింది. ఎవరాయన అంటే, బ్రిటిష్ ఇండియా ఉన్నప్పుడు స్వాతంత్రం రాకముందే బ్రిటిష్ ఇండియా ఉన్నప్పుడు ఫిజిక్స్‌లో మొట్టమొదటి నోబెల్ గ్రహీత సర్ సివి రామన్, చంద్రశేఖర వెంకట రామన్. ఈయన ఒక్క దేశానికే గాదు, మొత్తం ఆసియా ఖండంలోనే మొట్టమొదటి సైన్స్‌లో నోబెల్ గ్రహీత. అసలు సైన్స్ గురించి మాట్లాడటం పక్కన పెట్టండి. సైంటిస్ట్ అయిన వాడికి వ్యక్తిగతంగా కూడా వ్యక్తిత్వం అనేది ఉండాలి. నిజాయితీ అనేది ఉండాలి. ఆ కట్టుబాటు ఉండాలి. అది మనం పాఠశాలల్లో గాని, కళాశాలలో గాని వైజ్ఞానికుల జీవితాల్లోంచి మనం వ్యక్తిత్వ వికాసానికి పనికొచ్చే విషయాలు చెప్పటం లేదు. ఆ ఫార్ములా ఎట్లా తయారైంది? ఎవడు కనుక్కున్నాడు? దాన్ని అప్లై చేస్తే ఏమొస్తుంది? అంతవరకే జెప్పి ఊరుకుంటారు. అది గాదు. ఆ ఫార్ములా తేయడానికి గాని, ఒక కొత్త విషయం కనుక్కోవటానికి గాని, ఆయన ఒక జీవితాన్ని అంకితం జేస్తున్నాడు. ఆ జీవితం అంకితం చేస్తే గాని ఆ ఆవిష్కరణ మనకొస్తుంది. ఇంకొక విషయం గమనించాలి. ఆ సైంటిస్ట్ గాని తన కోసమో, తన కుటుంబ బాగు కోసమో, తన ఊళ్ళో ఉన్న వాళ్ళ బాగు కోసమో రీసెర్చ్ చేయడు గదా! అతను ఒక విషయం మీద పరిశోధన చేస్తున్నాడంటే, అది మొత్తం మానవాళికి ఉపయోగపడాలి అని చేస్తాడు.